నిన్ను సృష్టించిన యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తే మీరు బాగుపడతారు, స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు, కడగబడతారు దేవుని ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అందరూ దేవుని స్తుతించాలి. ఎవ్రీవన్ అండ్ ఫ్రమ్ ద థ్రోన్ కేమ్ ఎ వాయిస్ సేయింగ్, ప్రైజ్ అవర్ గాడ్, ఆల్ యు హిస్ సర్వెంట్స్, యు హూ ఫియర్ హిమ్, స్మాల్ అండ్ గ్రేట్. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలమల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచు ఉన్నాడు. సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట కదండి నిజంగా. వావ్. crying hallelujah for the Lord our God, the Almighty reigns. 13వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. 16వ వచనం. 16 చదువుతాం ఇప్పుడు. వావ్. ఇందాకేం చదివాం? 13 చదివేమి ఇందాక. 13ఏనా? 19, 13. ఇప్పుడు 16 చదువుదాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. మార్కు సువార్త 13:21. 13:21లో ఒక మాట ఉంది పిల్లారా. మార్క్ చాప్టర్ 13:21. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన యెడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి, అబద్ధ క్రీస్తులుంటారు, అబద్ధ ప్రవక్తలుంటారు. సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై, సాధ్యమైతే ఏర్పరచబడిన, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు, వీరిని కూడా మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరుచుదురు. మోసపుచ్చుటకై, నిన్ను మోసం చేయటానికి సూచక క్రియలు అగుపరుస్తారు, మహత్కార్యాలు అగుపరుస్తారు. నీ ముందు గొప్ప కార్యాలు చేస్తారు, నీ ముందు నేను మోసం చేయటానికి. ఇందా చెప్పుకున్నాం కదా, మోసగాళ్ళు ఉన్నారు భూమి మీద అని. మనిషిని మాత్రం నమ్మొద్దు, ఎవరినైనా నమ్మగాని మనిషిని నమ్మొద్దు. దేన్నైనా నమ్ము భూమి మీద, ప్రకృతిలో. ఏది నమ్ముకున్నా గాని నిన్ను బాగు చేస్తుంది, ఏది నమ్ముకున్నా నిన్ను దీవిస్తుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ మనిషిని నమ్మేవంటే మాత్రం సర్వనాశనం అయిపోతావు. జాగ్రత్త. మనిషిలో పాపం ఉంది, మనిషిలో అతిక్రమం ఉంది, మనిషిలో దోషం ఉంది, మనిషిలో ఇచ్చ ఉంది, మనిషిలో చెడు ఉంది. కీడు చేస్తాడు, ఎప్పుడు కూడా కీడు చేయాలని చూస్తాడు మనిషి. అసూయపడతాడు. మనుషులు చూడండి, మీ చుట్టూ ఎంతమంది అసూయపరులు ఉంటారు. మిమ్మల్ని కూడా ఏలుపడి చేస్తుంది ఒక్కోసారి అసూయ, ద్వేషము, ఈర్ష, కక్షలు, విమతాలు, భేదాలు, మత్సరాలు, మత్తతులు, అల్లరితో కొన్ని ఆటపాటలు ఎన్నో ఉంటాయని గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన దగ్గర నుండి 21 వచ్చిన వారు మీరు చదువుకండి, అక్కడ మీకు కనపడుతుంది. రోమా పత్రిక 1వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర నుండి చదువుకండి. 30 వచ్చిన వారు చదవండి, 30, 35 చివరి వచ్చిన వారు చదవండి. అద్భుతంగా గొప్పగా దేవుడు మీతో మాట్లాడతాడు. మీలో ఏదైనా ఉంటే తీసి పారేస్తాడు, పెరిగి పారేస్తాడు, కలుపు మొక్కల్లాగా తీసి పారేస్తాడు. మనం శుభ్రం చేయబడాలి పిల్లరా, పరిశుద్ధపరచబడాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. మోసం చేస్తారు అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు ఉంటారు. మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తారు, అబద్ధంలో నడిపిస్తారు, మోసాల్లోకి నడిపిస్తారు. ఎంతో మంది మంచి వ్యక్తులు కూడా, స్త్రీలు, పురుషులు మోసాల్లోనికి, అబద్ధాల్లోనికి నడిపించబడి జీవితాలను సర్వము నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది, బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు పిల్లారా.
మోసపోయి అంట ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ గారు మోసపోయాడు, అప్పుల పాలైపోయాడు. మోసపోయి అప్పుల పాలైపోయి తన భార్య తన పిల్లలను చంపేసేసాడు. వాళ్ళు భూమి మీద ఉంటే వీళ్ళని బ్రతకనీరు అప్పులోళ్ళు, నా పిల్లలను బతకనీరు, నా భార్యను బతకనీరు అని చెప్పి వాళ్ళని చంపేసి తర్వాత ఆయన చనిపోయాడు. చూడండి, అప్పులు అనేటువంటి అలా చేస్తాయి, మోసం అనేది అలా చేస్తుంది. మనుషులను నమ్మితే, మనుషుల కోసం నువ్వు ఏదేదో చేయాలనుకుంటే, ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది, ఒకతను కొన్ని 700 కోట్లు అప్పు చేశాడంట. ఎట్లా చేశాడు తెలియదు, చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. అతని భార్య ఆ 700 కోట్లు అప్పును తీర్చేసిందండి దేవుని. వావ్, ఎంత ధైర్యం ఆమెకి నిజంగా. అందరూ అలాగ ఉండరు, పిరికోళ్ళలాగా ధైర్యంగా ఉంటారు కొంతమంది. మీకు ఎన్ని అప్పులుండా కానీ మీ జీవితంలో మీరు నష్టపోయారా, మనుషులు నమ్మి మోసపోయారేమో, అప్పుల పాలైపోయారేమో, అనాథులుగా మిగిలేరేమో. ఓ సహోదరి చాలా ఏడుస్తూ ఉంది, నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ, అయ్యా మేము ఒక అతను నమ్మి మోసపోయాం, అప్పుల పాలైపోయాం. మా ఇల్లు రాసుకున్నాడు, తన పేరు రాపించుకొని 20 లక్షలు ఇచ్చాడు, ఇచ్చి దాన్ని అమ్మేసుకున్నాడు, ఇంకొకరి పేరుకి రాసేసాడు. ఇప్పుడు ఆ పైసలు ఇట్లా స్థలాలు ఆయన పేరునే ఉండయి, పట్టాలు ఆయన దగ్గరే ఉండే, ఒరిజినల్ పేపర్లు. మేమేం అప్పు చేసాం ఇంటి మీద, లేకపోతే మేము అమ్ముకుందాం అనుకోని కొంతమంది దగ్గర పైసలు తీసుకున్నాం, ఆ పేపర్లు ఇవ్వటం లేదు. ఈ పైసలు తీర్చడానికి ఆ పైసలు ఇస్తామంటే ఆ పైసలు తీసుకొని కూడా మాకు పేపర్లు కూడా ఇవ్వట్లేదు. మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని రోధిస్తాము. పేపర్లు తీసుకుంటారు, పేపర్లు పైసలు ఇస్తేనే ఇస్తామని తీసుకుంటారు, పైసలు తీసుకుంటారు. ఎవరు మోసగాళ్ళు ఉండారు, అబద్ధికులు ఉండారు. ఇలాగ ఎంతో మంది పిల్లారా ఎన్నో కుటుంబాలని నాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు, బాధలకు గురి చేశారు. మోసగాళ్ళు ఉండారు, జాగ్రత్త. అబద్ధపు ప్రవక్తలు ఉండారు, జాగ్రత్త. ఎవరిని పడితే ఆడు నమ్మొద్దు. సేవకుడు అని చెబితే, పాస్టర్ అని చెబితే నమ్మొద్దు, అస్సలు నమ్మొద్దు. ఈ రోజుల్లో గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తున్నారు, లోపల క్రూరమైన తోడేళ్లు వాళ్ళు. వాళ్ళ క్రూరత్వం తర్వాత మీకు తెలిసిద్ది. ఎంతో మందిని నడి రోడ్లు నిలబెట్టారు, సమాధిలోనికి పంపించారు. వాళ్ళు మాత్రం కులుకుతా ఉన్నారు. ఎంతకాలం ఉంటారు వాళ్ళు కూడా, ఎంతో కాలం ఉంటారు వాళ్ళు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్ల తరాలు శాపాన్ని అనుభవిస్తారు. ఇశ్రాయేలీయులు చూడండి, ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా అని అన్నారు. అందుకే నేను ఆలోచించాను, ఏంటి ఇన్ని శ్రమల వాళ్ళకి, ఇన్ని బాధల, ఇన్ని కష్టాల, ఎందుకు ప్రభు అని ఆలోచిస్తే వాళ్ళ నోటితో చెప్పుకున్నది యేసు ప్రభువుని. ఆయన చనిపోవటానికే వచ్చాడు, ఆయన చనిపోతాడు ఎలాగైనా కానీ వీళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలీయులు చేసిన ఘోరమైన పాపం. జాగ్రత్త, మోసగాళ్ళు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు మీ దగ్గరికి. జాగ్రత్తగా ఉండండి. ఆ దినములలో, ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుని శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు. మహాప్రభావముతో, మహామహిమతో మేఘారూఢుడై వస్తాడు యేసు ప్రభు. అండ్ దెన్ దే విల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఇన్ క్లౌడ్స్ విత్ గ్రేట్ పవర్ అండ్ గ్లోరీ. మార్కు సువార్త 13వ అధ్యాయము మనం చదువుకుంటా ఉన్నాం పిల్లరా. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. 13వ అధ్యాయం 25వ వచనం. ఓకే, ఇప్పుడు 27వ వచనం చదువుకున్నాం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయించును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయాలండి ఇవి, నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను,
అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండిన కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని తన దేవుడు సారీ ఓకే 31 వచ్చి చదువుతా. తన క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాను. 31 వచనంలో యేసు క్రీస్తుని గురించి, యేసు క్రీస్తు మరణాన్ని గురించి, మన పాపముల కొరకు ఆయన చనిపోవటాన్ని గురించి, తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభుగా, దేవాతి దేవుడిగా ఆయనే సర్వ సృష్టికర్తగా ప్రకటించబడటాన్ని గురించి కూడా మనం చెప్పుకొని విన్నాం పిల్లారా. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యం మనతో తెలియజేస్తా ఉంది. ఓకే, ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి. హెబ్రీస్ చాప్టర్ 1:1. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నిర్మించబడినవి. ఈ దినం మనం చెప్పుకుంటున్నది ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ప్రభావాన్ని గురించి, ఆయన కనికరము, జాలి, ప్రేమ, వాత్సల్యత, అనురాగాల గురించి చెప్పుకుంటున్నా పిల్లరా. సంఘమైన నీ పట్ల, నా పట్ల దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి చెప్పుకుంటున్నా. ఈ శిరస్సు ఈ శరీరముకి అంటకట్టబడితేనే ఇది పరిపూర్ణంగా ఉంటుంది. అలాగనే క్రీస్తు అనే శిరస్సు శరీరం అనే సంఘానికి అంటకట్టబడి మనలను పరిపూర్ణంగా చేస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎక్కువ శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై హల్లెలూయా ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. హల్లెలూయా. ఆయన మహత్యాన్ని గురించి మనం వింటున్నాం పిల్లరా. గొప్పతనాన్ని గురించి వింటున్నా, శ్రేష్టతను గురించి వింటున్నా. ఇంత గొప్ప దేవుణ్ణి నీచంగా హీనంగా మాట్లాడతారండి కొన్ని నోళ్ళు. వారు కూడా మారు మనసు పొందుదురుగాక, రక్షణ పొందుదురుగాక, పౌలు వలె మార్చబడుదురుగాక యేసునామములో. హల్లెలూయా. వావ్, ఎంత అద్భుతమైన మాటలండి. ఫిలిప్పీ పత్రిక 2:5. ఫిలిపియన్స్ చాప్టర్ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్య పోలికలో, లేకపోతే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. వావ్, ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప మనసు యేసు ప్రభువు. మనుషులుగా పుట్టాడు, ఆయన మనుషుడిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి యందు ఉన్నటువంటి వారిలో గాని, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, ఈ భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, చనిపోయి సమాధి చేయబడ్డారు కదా, భూమి క్రింద ఉండారు కదా, ఆత్మలు ఉన్నాయి కదా పరదేశంలో. భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామములో వంగునట్లుగాను, పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, మూలోకాల్లో నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజ్యుడా. నిఖిల లోకాల్లో ఉన్నటువంటి పూజ్యుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నీ నామము స్తుతియింతును నిఖిలాలోక పూజ్యుడా. యుగ యుగములలో నీవే ప్రభు, జగ జగములలో నీవే ప్రభు. యుగ యుగాలలో ఆయనే, జగ జగాలలో ఆయనే ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవే అమరుండవు. సర్వము ఆయనే, ఆది అంతము ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది అంతాలు లేనటువంటి వాడు ఆయనే, ఆది అంతము ఆయనే. ఆది ఉన్నటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. వావ్, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి నిజంగా యేసయ్య గురించి. భూమి క్రింద ఉన్న వారిలో, భూమి పైన ఉన్న వారిలో, ఆకాశంలో ఉన్న వారిలో ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును గాక. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసే క్రీస్తు అని, ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అండ్ ఎవ్రీ టంగ్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద ఫాదర్. వావ్. ఇంగ్లీష్ లో 10వ వచనం చదువుతామండి. సో దట్ ఎట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బౌ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ అండ్ అండర్ ద ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. అండర్ ద ఎర్త్. ఆమేన్. అద్భుతమైనటువంటి మాటలు కదండి నిజంగా, చాలా అద్భుతమైనటువంటి మాటలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా చెబుతా ఉంది. కొలస్సియన్స్ చాప్టర్ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సియన్స్ చాప్టర్ 1:15. He is the image of the invisible God, the firstborn of all creation. ఏలనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఫర్ బై హిమ్ ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, whether thrones or dominions or rulers or authorities, all things were created through him and for him. All things, everything, hallelujah, all things were created through him and by him. Praise the Lord. Wow. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అండ్ హీ ఈజ్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్. వర్స్ 18. కొలస్సియన్స్ చాప్టర్ 1:18. కొలస్సీ పత్రిక 1:18. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద body, the church. He is the beginning, the firstborn from the dead, that in everything he might be preeminent. In everything he might be preeminent. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టము ఆయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాటలండి నిజంగా. అండ్ త్రూ హిమ్ టు reconcile to himself all things, whether on earth or in heaven, making peace by the blood of his cross. ఎఫెసీ 1:20. ఎఫెసియన్స్ చాప్టర్ 1:20.
ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తము పైన ఆధిపత్యము కంటెను, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక వావ్, అద్భుతమైన మాటలు కదండి. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి నిజంగా. రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను. ఎంతో పేరు పొందారు కదా మన భారతదేశంలో, ఇతర దేశాల్లో. అన్ని నామాల కంటే కూడా, పేరు పొందిన అన్ని నామాల కంటే కూడా రాబోయే యుగాలలో కూడా ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. దట్ హీ వర్క్డ్ ఇన్ క్రైస్ట్ వెన్ హీ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ and seated him at his right hand in the heavenly places, far above all rule and authority and power and dominion, and above every name that is named, not only in this age but also in the one to come. Praise the Lord. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘానికి శిరస్సు పిల్లారు ఆయన. నీకు నాకు శిరస్సై ఉన్నాడు. మనం ఆయన శరీరమై ఉన్నాము. ఈ శరీరాన్ని ఆయన పోషించుకుంటాడు, బలపరుచుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు, విస్తరింపజేసుకుంటాడు. ఆరోగ్యవంతంగా, జ్ఞానవంతంగా, శక్తివంతంగా, ప్రభావముతో, మహిమతో నింపుకుంటాడు, అభిషేకించుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకోసమే యేసు ప్రభు చనిపోయింది, మీకోసమే యేసు ప్రభు రక్తాన్ని కాచింది, మీకోసమే యేసు ప్రభు భూమి మీదకి మానవుడిగా శరీరధారిగా వచ్చింది, మీకోసమే ఆయన మరణమయ్యింది. హల్లెలూయా. తిరిగి లేచింది. పరలోకములో ఆయన మళ్ళా తండ్రి కుడిపార్శ్వమందు ఆయనకి ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానంలోనికి వెళ్ళాడు. ఆయన ఆ స్థానము నుండి కిందకు వచ్చాడు, ఆ స్థానము నుండి ఆయన భూలోకములోనికి వెళ్ళాడు, భూమి మీద నుండి పైకి వచ్చాడు, పై నుండి మళ్ళా పరలోకానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. And he put all things under his feet and gave him as head over all things to the church. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము, which is his body, the fullness of him who fills all in all. Praise the Lord. ఇటు దేవుడు మనం ఆరాధిస్తా ఉన్నాం, ఇటు దేవునితో మనం ఉన్నాం. పిల్లారా, మీరెంత యోగ్యులో, మీరెంత ధన్యులో తెలుసా? మీరెంత గొప్పవారో, మీరెంత పరిశుద్ధులో, నీతిమంతులో తెలుసా? మీరు ఎంత ఆపర్చునిటీ కలిగి ఉన్నారు, ఎంత యోగ్యత, అర్హత కలిగి ఉన్నారో తెలుసా? ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఇంత గొప్ప దేవునితో సహవాసం చేస్తా ఉన్నాం. ఆయన మనతో ఉండాడు, మనలో ఉండాడు, మన అంతరంగములో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్య కావలసిన మన ధనమో మన బంగారం కాదు పిల్లలు. బంగారాన్ని చూసి, ధనాన్ని చూసి గర్వపడతా, అతిశయపడతా, మనుషులు ద్వేషించుకుంటా, హీనంగా, నీచంగా అవమానించుకుంటా ఉన్నారు. వాటికంటే శ్రేష్టమైన ఈ భూమి మీద మనకున్న ఈ పిల్లారా దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని కనికరం, దేవుని జాలి, దేవుని ఆప్యాయత, అనురాగం, అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి, అభిషేకం మనకెంతో గొప్ప ఆస్తి. హల్లెలూయా. ఈ ఆస్తిని సంపాదించకండి, ఈయన్ని సంపాదించకండి. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను నేను క్రీస్తుని సంపాదించుకోవటానికి, ఆయన యొక్క మరణములో సహానుభావం కలిగి ఉండటానికి అంటాడు అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. క్రీస్తుని సంపాదించుకోండి. 2వ అధ్యాయం మొత్తం చదవండి ఫిలిప్పీ పత్రిక. క్రీస్తుని సంపాదించుకోవాలి పిల్లారా, మనం యేసు ప్రభువుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ పాపము నుండి, శాపము నుండి మనం విడుదల పొందుదాం గాక. హల్లెలూయా. మన జీవితాలు నూతన పరచబడును గాక, పవిత్రపరచబడును గాక,
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, మహత్యము కలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు అండి. ఆ దేవుడు మన చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు, ఉన్నతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందామా? ఈ దినం రక్షణ పొందిన వారు రక్షణ కార్యం మీ జీవితంలో జరగటానికి మిమ్మల్ని ప్రభువుకి అప్పగించుకుంటారా? మారు మనసు లేని వారు, పాపక్షమాపణ లేని వారు, విడుదల లేని వారు ఈ దినమే యేసయ్యకు మీ హృదయాన్ని ఇస్తారా? మీ జీవితాన్ని ఇస్తారా? యేసు ప్రభు మీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయనకి ఏది అవసరం లేదండి, ఆయనకి ఏది అక్కర్లేదు. అన్నీ ఆయనయే కదా, అన్నీ ఆయనే, సమస్తం ఆయనదే. ఏది ఇస్తే ఆయన సంతోషపడతాడు? బలులు, యాగాలు, భక్తి, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, గౌరవాలు ఇవి కాదండి కావాల్సింది దేవునికి. నీ హృదయం కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. పవిత్రం చేయటానికి నీ విరిగి నలిగిన హృదయం దేవునికి ఇస్తే నిన్ను పవిత్రపరుస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు. ప్రభువుకు హృదయం ఇస్తారా? జీవితం ఇస్తారా? ఈ దినమే రక్షణ దినం. ఇప్పుడే, ఇక్కడే, ఈ సమయంలోనే మీ జీవితాన్ని ప్రభువుకి అర్పించండి. మీరు రక్షణ పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు, విడుదల పొందుతారు. ప్రభు రాజ్య నివాసులుగాను, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన రాజ్యములు, ఆయన సన్నిధులు, ఆయన మందిరములో వర్ధిల్లుతారు. హల్లెలూయా. అద్భుతమైన కృపను, ఆహ్వానాన్ని ప్రభు ఇస్తా ఉన్నాడు. ఈ దినం ఎంతమంది అయితే రక్షణ పొందలేదు ముందుకు రండి, జీవితాన్ని ఇవ్వండి పిల్లారా. ఇంకెంతకాలం మీరు వాయిదాలు వేస్తూ ఉంటారు? ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటారు? ఎంతకాలం మీరు అశ్రద్ధగా ఉంటారు? ఎంతకాలం అయోమయ స్థితిలో ఉంటారు? ఎంతకాలం ఇంకా లోకం కొరకు జీవించటానికే మీ జీవితాన్ని అర్పించుకుంటారు? ప్రభువుకి అర్పించండి ఈ దినం మీ జీవితాన్ని, మీ హృదయాన్ని, మీ అంతరంగా. ఆయన మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, శాంతితో సమాధానంతో నింపుతాడు మీ హృదయాన్ని. గాయపరచబడ్డారా? ద్వేషించబడ్డారా? దూషించబడ్డారా? అవమానించబడ్డారా? వెలివేయబడ్డారా? సర్వం దోచుకోబడ్డారా? రోడ్డు మీదకి ఏడవబడ్డారా? తల్లిదండ్రులారా, పిల్లలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, వృద్ధులారా, మీ జీవితంలో ఏ కష్టం, బాధ ఉందో నాకు తెలియదు, కానీ ఈ దినం బాధలన్నిటి నుండి విడిపించే దేవుడు, సరిపోయిన దేవుడు మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు సరిపోయిన వాడండి, చాలిన వాడండి. ఆయన కృప సమృద్ధిగా మనకుంది, సరిపోయినంత కృప ఉంది. క్రైస్తవ ఎంత మందికి కావాలంటే అంతమందికి ఉందండి, ఏది తక్కువ లేదు, సమృద్ధి కృప ఉంది. హల్లెలూయా. ప్రభుకి జీవితం ఇద్దాం. మీరు ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి, అప్పగించకండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం తమ హృదయాలు నీకు ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, రక్షించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకెంతమంది అయితే పాప శాప రోగాల్లో ఉన్నారు వారందరినీ నడిపించండి, మాట్లాడండి వారితో, వారిని బలపరచండి నాయన. వారి హృదయాలను శుద్ధిపరచండి, నీతిమంతులుగాను వారిని చెయ్యండి ప్రభువా, పవిత్రులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. ఈ దినమే రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి బిడ్డ రక్షణ పొందుదురు గాక యేసు నామములో. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, స్వస్థత లేని వారికి స్వస్థత కలుగును గాక, విడుదల లేని వారికి విడుదల కలుగును గాక. నెమ్మది, శాంతి, సమాధానం లేని వారిని ఎద్దుకొచ్చి శాంతి సమాధానంతో నింపబడుదురు గాక. దేవా, ఎంతమంది జీవితాల్లో నష్టాలు, బాధలు, దుఃఖాలు, వ్యాకులాలు ఉన్నాయో, ఒంటరితనంతో పోరాడుతున్నారు. తమ పిల్లల బాధ, తల్లిదండ్రుల బాధ, స్నేహితుల బాధ, పార్ట్నర్ యొక్క బాధ, ఎంతో మంది ప్రభా వివాహ జీవితం విచ్ఛిన్నమైపోయింది. అట్టి బిడ్డలను దర్శించండి, దీవించండి, బలపరచండి. దినం మహిమ పొందమని సమయ దినం కొరకు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వ సమృద్ధితో దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో బై 7:30 PM. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్. అందరూ వీక్షించండి. ప్రతిరోజు యూట్యూబ్లోకి వెళ్ళండి, జాన్ సామ్యూయల్ ముక్కాల, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.